గాయస్, వెల్కమ్ టు జాబ్ సొసైటీ. గాయస్, ఇస్రో నుంచి 10వ తరగతి అర్హతతో ఒక భారీ బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జీతం 70,000 రూపాయల జీతం అయితే ఇస్తారు. స్వంత రాష్ట్రంలో పరీక్ష మరియు ఉద్యోగాన్ని అయితే కల్పిస్తారు. ఇది ఒక గవర్నమెంట్ జాబ్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆన్లైన్ అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్తో కూడిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి గాయస్. మీకోసం కష్టపడి 4 to 5 hours పాటు వర్క్ చేసి ఈ యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మన జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. లింక్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో అదేవిధంగా కమెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, మనకు ఒక గ్రూప్ లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్. ప్రతి ఒక్కరు కూడా ఇదే గాయస్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి అఫీషియల్గా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి గాయస్. ఫస్ట్ వేకెన్సీ డీటెయిల్ చూసినట్లయితే గాయస్, టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి మొత్తం 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్కి సంబంధించి 9, ఎస్సీకి 3, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1, ఇలా మొత్తం 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 1, ఎస్సీకి 1, ఓబీసీకి 2. సో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్. సో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అదే ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది, అది ఎస్సీకి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సివిల్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 3 వేకెన్సీ ఉన్నాయి, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1. సో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్కి సంబంధించి మొత్తం 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 6, ఎస్సీకి 4, ఓబీసీకి 9. ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఎస్ఎస్సి ఆర్ మెట్రిక్ ఆర్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దానితో పాటుగా ఐటీఐ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీవీటీ విత్ ఎన్టీసీ ఆర్ ఎన్ఏసీ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది గాయస్. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి 3 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఎస్ఎస్సి ఆర్ మెట్రిక్ ఆర్ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెల్డర్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, ఎస్సీకి 1, ఓబీసీకి 1. ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఎస్ఎస్సి ఆర్ మెట్రిక్ ఆర్ 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, అది ఎస్సీ. ఎస్ఎస్ఎల్సీ ఎస్ఎస్సి మెట్రిక్ ఆర్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఒకటి అన్రిజర్వ్డ్. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 1 ఉంది. ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఎస్ఎస్సి ఆర్ మెట్రిక్ ఆర్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లంబర్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్. ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఎస్ఎస్సి ఆర్ మెట్రిక్ ఆర్ 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి 1 వేకెన్సీ, అది అన్రిజర్వ్డ్. ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఎస్ఎస్సి ఆర్ మెట్రిక్ ఆర్ 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి, దాంట్లో అన్రిజర్వ్డ్ 2, ఎస్సీ 1, ఓబీసీ 2. ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఎస్ఎస్సి ఆర్ మెట్రిక్ ఆర్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మిగిలిన డీటెయిల్స్ అయితే మీరు నోటిఫికేషన్ కంప్లీట్గా రీడ్ చేసి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి మొత్తం 2 వేకెన్సీ ఉన్నాయి, దాంట్లో అన్రిజర్వ్డ్ 1, ఎస్సీకి 1. పాస్ ఇన్ ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఎస్ఎస్సి ఆర్ మెట్రిక్ ఆర్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైర్మ్యాన్ ఏకి సంబంధించి 1 వేకెన్సీ అవుతుంది, అన్రిజర్వ్డ్. ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఎస్ఎస్సి ఆర్ మెట్రిక్ ఆర్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు గాయస్. సో గాయస్, మీరు ఇండియన్ నేషనల్ అయితే ఉండాలి. ఇది టెంపరీ బేసిస్. April 24, 2023 ఇస్ ద లాస్ట్ డేట్. సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫర్ ఫైర్మెన్కి సంబంధించి. దాంట్లో హైట్ వచ్చేసరికి మెన్కి 165 సెంటీమీటర్స్, గోర్ఖాస్ హిల్ ట్రైబ్స్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి 160 సెంటీమీటర్స్, ఉమెన్కి ఆర్ ట్రాన్స్జెండర్కి సంబంధించి 155 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసరికి 50 kg, 46 kg, అదేవిధంగా 43 kg. బిఎంఎస్ బాడీ మాస్ ఇండెక్స్ సంబంధించి 18 to 28.
అదేవిధంగా వేస్ట్ టు హిప్ రేషియో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అదేవిధంగా చెస్ట్ అండ్ ఎక్స్పాన్షన్ మినిమం 81 సెంటీమీటర్స్ ఫర్ మెన్, 76 సెంటీమీటర్స్ ఫర్ గోర్ఖాస్, నాట్ అప్లికబుల్ ఫర్ మెన్. చెస్ట్ ఆన్ ఇన్స్పిరేషన్ మినిమం 86 సెంటీమీటర్స్ ఫర్ మెన్, 81 సెంటీమీటర్స్ ఫర్ గోర్ఖాస్, నాట్ అప్లికబుల్ ఫర్ ఉమెన్. చెస్ట్ ఎక్స్పాన్షన్ మినిమం 5 సెంటీమీటర్స్. డిస్టెంట్ విజన్ 6/6 వితౌట్ గ్లాసెస్, నియర్ విజన్ నార్మల్, ఫీల్డ్ ఆఫ్ విజన్ ఫుల్, హీరింగ్ నార్మల్, సైకియాట్రీ నోన్ సైకియాట్రిక్ ఇల్నెస్, హార్ట్ సౌండ్స్ నార్మల్, ఈసీజీ నార్మల్ అయితే ఉండాలని కూడా డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది గాయస్. ఇంకా ఈ డీటెయిల్స్ కంప్లీట్గా చూసినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించి మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫైర్మెన్కి సంబంధించి 25 ఇయర్స్, అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ అదర్ పోస్ట్కి సంబంధించి 35 ఇయర్స్, ఎస్సీకి 5 ఇయర్స్, అదేవిధంగా ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గాయస్. శాలరీకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నారు, వాటన్నిటికి సంబంధించి లెవెల్ 7 కింద 44,900 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టెక్నీషియన్ బి అదేవిధంగా డ్రాఫ్ట్మెన్కి సంబంధించి 21,700 రూపీస్. ఫైర్మెన్ ఏ అదేవిధంగా హెవీ వెహికల్ డ్రైవర్ అదేవిధంగా లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి 19,900 రూపాయలు అయితే ఇస్తారని కూడా డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది గాయస్. సో గాయస్ ఇంకా సిలబస్ ఫర్ రిటర్న్ టెస్ట్ చూసినట్లయితే డిఫరెంట్ పోస్ట్లకి డిఫరెంట్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. వాటికి సంబంధించిన సిలబస్ని అయితే మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గాయస్. టెక్నికల్ అసిస్టెంట్ అదేవిధంగా టెక్నీషియన్ బి డ్రాఫ్ట్మెన్ బికి సంబంధించి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అప్లికెంట్ హ్యాస్ టు సెక్యూర్ 32 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్కి 32 మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టే. సో అదేవిధంగా పాసింగ్ మార్క్స్ ఫర్ అప్లికెంట్ బిలాంగ్ టు రిజర్వ్డ్ కేటగిరీస్ ఇన్ టెక్నీషియన్ బి అదేవిధంగా డ్రాఫ్ట్ బికి సంబంధించి 24 మార్క్స్ అయితే మీరు పాస్ అయినట్టే. సిలబస్ కూడా ఇచ్చారు గాయస్. బేసిక్ కెమిస్ట్రీ ఇస్తారు. ఎల్పిజి ప్రాపర్టీస్, రిలేషన్ బిట్వీన్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్, రెక్టాంగిల్, పారలోగ్రామ్ ఇచ్చారు. వాల్యూమ్స్ ఆఫ్ సిలిండర్, కోన్స్, స్పియర్స్ అండ్ ఆల్సో క్యూబాయిడ్, ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఇనర్ట్ గ్యాసెస్, బేసిక్ కాన్సెప్ట్ ఇన్ ద యూస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, సింపుల్ ఆర్థమెటిక్, బేసిక్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇలా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మన వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్లో కంప్లీట్ సిలబస్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఫైర్మెన్కి సంబంధించి మీకు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 50% మార్క్స్ ఫర్ పాసింగ్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది గాయస్. హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించి పార్ట్ ఏలో మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బి 15 క్వశ్చన్స్, పార్ట్ సి 15 క్వశ్చన్స్, పార్ట్ డి 20 క్వశ్చన్స్ ఉంటాయి. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 120 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్, 50% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. పార్ట్ ఏలో పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డికి సంబంధించి 50% మార్క్స్ రావాలి. అదేవిధంగా పాసింగ్ మార్క్స్ విల్ బి రిలాక్స్డ్ బై 25% ఆఫ్ అప్లికెంట్స్ బిలాంగ్ టు రిజర్వ్ క్యాండిడేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది గాయస్. సిలబస్ ఫర్ స్కిల్ టెస్ట్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్ బికి సంబంధించి టెక్నికల్ స్కిల్ టెస్ట్ విల్ బి ప్యూర్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ అని ఇచ్చారు. పాసింగ్ మార్క్స్ వచ్చేసరికి టెక్నీషియన్ బి అదేవిధంగా డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి 40 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 100 మార్క్స్. సో ద అప్లికెంట్స్ హూ హ్యాస్ క్వాలిఫైడ్ ఇన్ రిటర్న్ టెస్ట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ అని 1:5 రేషియోలో స్కిల్ టెస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారని కూడా ఇవ్వడం అయితే జరిగింది గాయస్. సో గాయస్ ఇక్కడ వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని కూడా ఈ డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లికేషన్ ఫీకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్కి 750 రూపాయలు, టెక్నీషియన్ బి అదేవిధంగా డ్రాఫ్ట్ మ్యాన్ బి, ఫైర్మెన్ ఏ, లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించి 500 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, అదేవిధంగా ప్రీపెయిడ్ కార్డ్స్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, వ్యాలెట్స్ మీరు ఏ విధంగా అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికెంట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ క్యాండిడేట్, అదేవిధంగా ఉమెన్స్ సంబంధించి వాళ్ళకు ఎలాంటి ఫీ లేదని కూడా ఈ డీటెయిల్స్లో ఇవ్వడం అయితే జరిగింది గాయస్. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి March 27 ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి April 24, 2023 అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది గాయస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఓవరాల్గా సో కంప్లీట్ డీటెయిల్స్. సో వీడియో లైక్ చేయండి గాయస్, ఛానల్